కేసినేని నాని అక్రమాలన్నింటినీ నిరూపిస్తానని, దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను ఆయన నిరూపించాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని ఛాలెంజ్ చేశారు. నాని నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే నాని అవినీతి మోసాల చరిత్ర మొత్తం బయటపెడతారని చిన్ని హెచ్చరించారు. భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం, గతంలో ఏం చేశామో తాము చెబుతున్నామని, కేసినేని నాని మాత్రం మాపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. కలల రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తుందని కేసినేని చిన్ని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీగా తను గెలిచినా వెంటనే విజయవాడ ఎవరు ఊహించని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తా అని అన్నారు. మేము ప్రభుత్వంలో ఉండగా ఏం పనులు చేశాం, అంతేవిధంగా కొంతమంది వ్యక్తులు 2 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్న కేసినేని నాని అనే వ్యక్తి నా మీద చేసిన విమర్శలకి ఇవాళ మీ అందరి ముందు సమాధానం ఇవ్వదలిచాను. ముఖ్యంగా నేను ఒకటే కోరుకుంటున్నాం, 2014 నుంచి 19 వరకు మేము ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నాం. ఆ సమయంలో మేము విజయవాడలో పలు కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేశాం. 2019 నుంచి 23 వరకు వైసీపీ అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్కటి కూడా ముందుకు వెళ్ళే విధంగా జరగలేదు. అందరూ కోరుకున్నట్టు రాష్ట్రంలో ఉన్న మన కళల రాజధాని అమరావతి కాదు, మన పోలవరమే కాదు, ముఖ్యంగా విజయవాడ, నేను కోరుకునేది ఒకటే, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నో పెండింగ్ సమస్యలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా నేను నాని గారిని అడుగుతున్నా, నువ్వు గత 10 సంవత్సరాల నుంచి ఎంపీ పదవిలో ఉన్నావు. నువ్వు రోజు చేయాల్సింది ఏంటంటే ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నువ్వు ఏ కార్యక్రమాలు చేసావు, నువ్వు ఏ విధంగా అభివృద్ధి చేసావు, 14 నుంచి 19 వరకు ఏం చేసావు, 19 నుంచి 23 వరకు ఏం చేసావు అనే విషయాలు చెప్పాల్సింది పోయి ప్రతినిత్యం నా కార్ నెంబర్ వాడుతున్నాడు, నా స్టిక్కర్ వాడుతున్నాడు, ప్రజలకు అవసరం లేని పనులు చెబుతూ ఏ రోజు కూడా ఏ వ్యక్తిని గౌరవం ఇవ్వకుండా వ్యవహరించే నీ తీరే అందరికీ అర్థమైంది. వాళ్ళ విజయవాడ నగరం అసలు విజయవాడ నగరానికి బోల్డని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల దృష్టికి ఏ రోజు మాట్లాడదు. నా బ్యాలెన్స్ షీట్ చూడండి, నా ఐటీ బ్యాలెన్స్ షీట్ చూస్తుంటే నేను అన్న తప్పుడు ఎలక్షన్ ఎఫిడవిట్ వేస్తే ఆ ఎలక్షన్ ఎఫిడవిట్ని రద్దు చేయించండి అంతేగాని నిరంతరం కార్ నెంబర్ 3-5 వాడేవాడు 4 ఏళ్ళు వాడతారు, ఇవన్నీ ప్రజలకు పట్టే సమస్యల అసలు అర్థం చేసుకోండి. నా విజయవాడ నగర ప్రజలు మీరు ఇద్దరిని చూస్తున్నారు, ఇయా మీ సమస్యలు. 2 సార్లు ఎంపీ చేసిన వ్యక్తి ఏదో చెప్తారు, ఈడీ కేసు అంటారు, ఉంటే బయట పెట్టవచ్చు కదా, కాగితాలు ఇవ్వచ్చు కదా. నా మీద ఏమేమి కేసు, రేరా కేసు అని చెప్పారు. సరే, నా మీద రేరా కేసు ఉంటే నేను అబద్ధం చెప్పుంటే నా ఎలక్షన్ ఎఫిడవిట్ని డిస్క్వాలిఫై చేయండి, నా ఎఫిడవిట్లో మీకు ఉన్నది చూపించండి. For more videos like this, subscribe Big TV channel.